తెలంగాణలో కారు పార్టీ ఖాళీ అవుతోందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరో 22 మంది పార్టీ వీడటానికి రెడీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే గులాబీ పార్టీ హస్తగతం అవుతుందా, లేదంటే కారుడు దిగిన ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త కుంపటి పెట్టుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకే కారులో కంగారుకు కారణమేంటి? లెట్స్ ఫోకస్. తెరమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీ, కదల్లేని కారులో ఉండలేమంటున్న గులాబీ నేతలు, హస్తం గూటికి చేరడానికి బెర్తులు చూసుకుంటున్న వైనం, కారులో కంగారు పుట్టిస్తున్న జంపింగ్ జపాంగులు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదని భావించిన తర్వాత ప్రాంతీయ పార్టీకి జాతీయ ట్యాగ్ తగిలించారు. సీఎం నుంచి పీఎం కుర్చీకి గురిపెట్టారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఏ పార్టీ లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రంలో బలమున్న పార్టీలతో పాటు కొన ఊపిరితో ఉన్న పార్టీలను కూడా వదల్లేదు. టీడీపీ, వైసీపీలకు తెలంగాణలో చోటు లేదని తెలిసినా ఆ పార్టీలో గెలిచిన 1-2 ఎమ్మెల్యేల్ని కూడా కారులో ఎక్కించుకున్నారు. అన్ని పార్టీల నేతల్ని ప్రగతి భవన్కి రప్పించుకుని మరీ గులాబీ జెండా కప్పారు. నయానో భయానో మార్గాలు వేరైనా రావాల్సింది బీఆర్ఎస్లోకి అన్నట్టు వ్యవహరించారు. అయితే ఇప్పుడు కాలం మారింది, సీన్ రివర్స్ అయిపోయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ కథ ముగిసినట్టే అనే వాదన మొదలైంది. అంతేనా, ఇప్పుడు అంతకు మించిన విశ్లేషణ కారులో కంగారు పుట్టిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ పార్టీ నేతలు పక్కచూపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉంటే ఇకపై రాజకీయ భవిష్యత్తును చేతులారా కాల్చుకున్నట్టే అనుకుంటున్నారట. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరదామా అని చర్చలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పంచన చేరదామా, బీజేపీ గూటికి పోదామా అని సన్నిహితులతో సీక్రెట్గా మంత్రాలు జరుపుతున్నారట. దీంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కంటి మీద కునుకు కరువైందని ఆ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతుంటే ఇంకొందరు బీజేపీనే దిక్కు అన్నట్టు వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తెలంగాణని సాధించానని 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మనుగడ కోసం నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ వ్యవహార శైలి మాట అటుంచి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కమలం పార్టీలదే హవా అన్నట్టు పరిస్థితులు మారడంతో గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు పెరుగుతోందని తెలుస్తోంది. తాజా పరిణామాల్ని చూస్తుంటే రోజుకో ఎమ్మెల్యే కారు దిగి హస్తం పక్షానికి వెళ్లిపోతారనే డౌట్లొస్తున్నాయి. అంతేనా, చివరికి కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉచితాలకు ఆశపడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న ప్రచారం బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, మనదే అధికారం అంటూ గొప్పగా చెప్పుకున్న తండ్రి కొడుకులే ఇప్పుడు కారులో మిగులుతారా అనే సందేహాలొస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెలవకపోగా 14 స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయింది. ఇక 7 స్థానాల్లో డిపాజిట్లు కూడా దొరకలేదు. ఇకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయి 39 ఎమ్మెల్యేలు కాస్త 38కి చేరుకున్నారు. అందులో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లిపోగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు దాదాపు మరో 22 మంది ఎమ్మెల్యేలు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో మారిన 3తో పాటు ఈ 22 మందిని కలిపితే కారు దిగిపోయే ఎమ్మెల్యేల సంఖ్య 25కు చేరుకుంటుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. వీరంతా అధికార పార్టీ శాసనసభా పక్షంలో విలీనం కావడంపై కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడమా, లేకపోతే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేసినట్టు కొత్త కొంపటిని పెట్టుకుని బీఆర్ఎస్ని తామే స్వాధీనం చేసుకుందామా అని సమాలోచనలు సాగిస్తున్నారట. అయితే ఒక లెజిస్లేటివ్ పార్టీని మరో పార్టీలోకి విలీనం చేయాలంటే
గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు బయటికి రావాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 2/3 వంతు మంది అంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. కాబట్టి పార్టీ మారడానికి మెజార్టీ ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ స్పీకర్కి లేఖ ఇస్తే సదరు రెబల్ గ్రూపుని అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతికుంటుంది. కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఒకే ఒక్క ఎమ్మెల్యే గీత దాటితే కేసీఆర్ కారు దిగాల్సి వస్తుంది. ఇక బోర్డర్లో ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరైనప్పటికీ బీఆర్ఎస్ను సీఎల్పీలో విలీనం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ మరో ప్లాన్ కూడా రెడీగానే ఉంది. ఒకవేళ విలీనం చేయకుండా తమని వేరే గ్రూపుగా గుర్తించాలని కూడా ఈ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేయొచ్చు. ఇందులో భాగంగా తమదే అసలైన బీఆర్ఎస్ పార్టీ అని అసెంబ్లీ స్పీకర్ని ఈ ఎమ్మెల్యేలు కోరే ఛాన్స్ ఉంటుంది. ఇదే జరిగితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ గ్రూప్ బీకే దక్కుతుంది. ఇందులో ఉండే ఎలక్టెడ్ ఎమ్మెల్యేకే లీడర్ ఆఫ్ అపోజిషన్ దక్కుతుంది. ఇక అక్కడితో కేసీఆర్కి ఉన్న పదవి కూడా పోయినట్టే భావించాలి. ప్రతిపక్ష నేత హోదాని కూడా కేసీఆర్ కోల్పోవాల్సి వస్తుంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారం నిజమే అయితే పార్టీ గుర్తు కూడా కేసీఆర్కి మిగలదన్న మాట వాస్తవం. అయితే మరో గ్రూపుగా ఏర్పడితే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై విభిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయట. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త కొంపటి కంటే కాంగ్రెస్లోకి విలీనం చేయడం మంచిదని ఆలోచిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకొందరు ఎమ్మెల్యేలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే ఎలాంటి ఒత్తిళ్లు రావని, దర్యాప్తు సంస్థలు సైతం జోలికి రావని ఆలోచిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు రాష్ట్రంలో బీజేపీకి 8 లోక్సభ స్థానాలు రావడం, ఓటు బ్యాంకు కూడా పెరగడంతో కొందరు కమలానికి ఆకర్షితులవుతున్నారట. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం తప్పదని, ఎటు వెళ్లాలో తేల్చుకోవడం ఒక్కటే మిగులుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.